ఆల్ట్రుయిజం ఆల్ట్రుయిజం అంటే అర్థం పరోపకారం. పరోపకారం అంటే తనకు నష్టం కలిగిన ఇంకొకరికి సహాయం చేయడం. అది తమ సమయం, ధనం, శ్రమ, శక్తి, మేధస్సు ఏదైనా కావచ్చు. సానుభూతి, సహానుభూతి, సింపతి, ఎంపతి మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆల్ట్రుయిజం. సింపతి అంటే ఎవరైనా దెబ్బ తగిలి ఏడుస్తుంటే జాలి పడడం, వారికి చేతనైన సహాయం చేయడం. ఎంపతి అలాంటి దెబ్బ తనకే ఇంతకుముందు తగిలి ఆ నొప్పి బాధ తెలిసి బాధపడే వారి బాధను ఫీల్ అవడం. తమకి చేసుకున్నట్లే ఎదుటి వారికి సహాయం చేయడం. సింపతితో చేసే సహాయం కంటే ఎంపతితో చేసే సహాయం ప్రగాఢమైంది. ఆల్ట్రుయిజం మానవుల మధ్య సంబంధాన్ని పెంపొందిస్తుంది. పూర్వజన్మ రుణం వల్ల మానవుల మధ్య సత్సంబంధాలు, అనుబంధాలు, స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. మనకి తెలిసిందే కానీ మనకి ఒక మనిషి రుణపడి ఉన్నారా లేదా, లేదా మనం ఒకరికి రుణపడి ఉన్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం ఒకరికి ఏదో సహాయం చేశాము. తరువాత వాళ్ళు తిరిగి మన అవసరానికి సహాయం చేయగలిగితే వాళ్ళు మనకి ఈ జన్మలో లేదా పూర్వజన్మలో రుణపడి ఉన్నట్లు. కానీ వాళ్ళు తిరిగి మనకి అవసరమైనప్పుడు ఏ సహాయము చేయలేకపోతే మనమే వారికి రుణపడి ఉన్న కారణంగా పూర్వం వారికి సహాయం చేయగలిగాము అని గుర్తించాలి. అంటే మన రుణం తీర్చుకోగలిగాము. అలా వాళ్ళు మనకు రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు మనమే వారికి కృతజ్ఞతతో ఉండాలి. కార్మిక్ అకౌంట్ క్లియర్ అయిందని సంతోషించాలి. మన ఆలోచన విధానం మన భావోద్వేగాలను నిర్ణయిస్తుంది. మనకి పూర్య మనకి పుణ్యాన్ని లేదా పాపాన్ని సముపార్జించి పెడుతుంది. దేవుడు సహాయం చేసే శక్తి, ఓర్పు, నేర్పు, మనస్సు, అవకాశం అందరికీ ఇవ్వడు. దేవుడు ఆ అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలి. పుణ్యం మూట కట్టుకున్నందుకు సదా సంతోషించాలి. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడిన వారికి జీవితం ఎప్పుడూ సులువైన మార్గమే. వాళ్ళలో వ్యక్తిత్వం మల్లెపూలా వెల్లి విరుస్తుంది, సుగంధాలు వెలువరిస్తుంది. వీరు ఎక్కువ ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు అని గుర్తిస్తారు. ప్రకృతిలో ప్రతి జీవి ఇంకో జీవిపై ఆధారపడి జీవించేవే. ఒకరికొకరు సహకరించుకోవడం సమాజంలో చాలా సహజమైన విషయం. ఇదే లేకపోతే సమాజాలు, దేశాలు ఉండవు. ప్రాకృతిక సమతుల్యం ఉండదు. మన పూర్వజన్మ పుణ్యం మనకి అవసరమైన సమయాన మానవ రూపంలో మన ముందు నిలబడుతుంది. మన శరణాగతి మనకి చేయూతనిస్తుంది. ఒకరికి సహాయం చేసేటప్పుడు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. గుర్తింపు కోసమా, ప్రేమ కోసమా, తమ అవసరం కోసమా, బాధ్యతన, పొగడ్తల కోసమా, ఇలా ఏ కారణంతో అని మనని తరచి చూసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. వీటిలో ఏ కారణమైనా సరే మనం కర్మబంధంలో చట్రంలో ఇరుక్కుంటాము. కేవలం రుణం తీర్చుకోవాలి, కార్మిక్ డెట్ తీర్చుకునే అవకాశం అనుకుంటేనే గెలుస్తాము. అలాగే సహాయం పొందిన వారు ఆ సహాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని స్మరించుకుంటుంటే చాలా మట్టుకు వారి రుణం ఈ జన్మలోనే తీరిపోతుంది. ఇదే కృతజ్ఞత వల్ల కలిగే ఫలితం. థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్.
అదే చేసిన మేలును మర్చిపోయి దూషించడం, ద్రోహం చేయడం, నిందలు వేయడం చేస్తే అది కర్మబంధమై బంధిస్తుంది. ఈ జన్మకు క్లియర్ కాకపోతే వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే కృతజ్ఞత, ఇన్గ్రాటిట్యూడ్, ల్యాక్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞత, కృతజ్ఞత స్పెల్లింగ్ తేడా మాత్రమే కాదు, అర్థంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది చూసారా? చేసిన సహాయం వేరే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదంటే, ఒకరికి సహాయం చేయడం పుణ్యకార్యమని తెలిసినప్పుడు గుప్తంగానే ఉంచుకోవాలి. అది గుప్తదానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మన సహాయం పొందిన వారు తిరిగి ఎటువంటి సహాయం మనకి చేయనప్పుడు, వారి నుండి ఏ లాభం రానప్పుడు నష్టపోయామని, మోసపోయామని బాధపడుతూ, వారిని నిందిస్తూ, శపిస్తూ, పలువురు పలువురితో పంచుకుంటే సహాయం యొక్క, పుణ్యకార్యం యొక్క ఫలం కూడా ఆవిరైపోతుంది. ఇవన్నీ తెలుసుకొని పాటించాలి అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుక అయ్యేందుకు జరిగే ప్రాసెస్, విధి విధానం, ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన మనసులో రావడానికి మళ్ళీ మన పూర్వపుణ్యమే సహకరిస్తుంది. అయినా కొంతకాలం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్. ఇదే మనం తెలుసుకోవాల్సింది. తెలియని పాశం వెంటపడి నీ రుణం తీర్చుకోమంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క మనోవైజ్ఞానికత, సైకాలజీ ఆఫ్ కర్మ, కార్మిక్ డెట్ సైకాలజీ.